రైట్ జనవాణి నిర్వహించే చోటు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి, ఇప్పటివరకు జరిగిన ప్రతి జనవాణి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అలాగే ఇప్పుడు అమలాపురంలో జరుగుతున్న జనవాణి కార్యక్రమానికి ప్రజలు ఎటువంటి సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది? ప్రెజెంట్ ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ గాయత్రి. 9వ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి అమలాపురంలో పర్యటిస్తున్నారు. ఈరోజు నిన్న రాత్రి ఏదైతే ముమ్మిడివారం నియోజకవర్గం నుంచి నేరుగా జనసేన అధినేత ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడికి వెళ్ళినా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ చూడవచ్చు. పవన్ కళ్యాణ్ బస చేసే ప్రదేశం వద్ద మనం ఉన్నాం. అంటే ఈ జనవాణి కార్యక్రమం జరిగేటువంటి ప్రాంతము కూడా పవన్ కళ్యాణ్ బస చేసినటువంటి ప్రాంతం, రెండు కూడా ఒకటే కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు స్థానిక ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారందరితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. అనంతరం కూడా 11 గంటలకు జనవాణి కార్యక్రమం నిర్వహించబోతున్నారు. గత ఏదైతే నియోజకవర్గానికి 2 రోజులు కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కేటాయిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తూ ఉంది పవన్ కళ్యాణ్కి. అయితే ఇప్పటికీ చూసుకుంటే 2 రోజులు కేటాయించినటువంటి సమయంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పుర ప్రముఖులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్మిక కర్షక రైతు సంఘాలందరితో కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైనటువంటి భేటీ నిర్వహిస్తూ ఉన్నారు. జనవాణి కార్యక్రమం చూసుకున్నా ఉంటే జనవాణి కార్యక్రమంలో కూడా అనేకమైనటువంటి అర్జీలు, స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయనేది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నారు. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా సమస్యల వెలువ పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ఎటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇక్కడ ఫోకస్ చేయబోతున్నారు అనేది నాయకులు ఇప్పటికే ప్రిపేర్ చేసినటువంటి పరిస్థితి. నాయకులందరూ కూడా ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి అమలాపురంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఒకవేళ ఎమ్మెల్యేకి సంబంధించి ఎటువంటి అక్రమాలు ఉన్నాయనేవి కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ దృష్టికి ఆ సమస్యలన్నీ కూడా తీసుకెళ్లిన అనంతరం పవన్ కళ్యాణ్ కూడా సాయంత్రం జరిగేటువంటి బహిరంగ సభలో వాటన్నింటినీ ప్రస్తావిస్తారు. ఇప్పటికే సమస్యలు ఎవరైతే పవన్ కళ్యాణ్ కలవాలని జనవాణి కార్యక్రమానికి వస్తున్నారో వారందరూ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి. అయితే మనం చూడవచ్చు ప్రస్తుతం అంతా పాటు కొంతమంది జనసేన నాయకులు. సార్ చెప్పండి, ఎటువంటి సమస్యలు అమలాపురంలో ఉన్నాయి? నమస్కారం, ప్రైమ్ న్యూస్కి నా అభినందనలు. అదేవిధంగా కోనసీమ ప్రజలు ఎప్పుడెప్పుడు ఎందుకు చూస్తున్న మన పవన్ కళ్యాణ్ గారి యాత్ర నిన్ననే మా కోనసీమలో ప్రారంభమైంది. అదేవిధంగా ఈరోజు అమలాపురంలో కూడా భారీ బహిరంగ సభతో మా అధ్యక్షుల వారిని ఈ సభను విజయవంతం చేయడానికి కూడా జన సైనికులు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశం సమస్యలు. ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో మా కోనసీమలో, ఇదివరకు కోనసీమ అంటే చాలా చక్కటి పచ్చని కోనసీమ ఈరోజు సమస్యల కోనసీమగా తయారైంది. ఈ యొక్క సమస్యల్ని మా అధ్యక్షుల వారి దృష్టికి ముందుగా తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఇందులో ప్రత్యేకించి మా కోనసీమకి ఎప్పటి నుంచో చిరకాల తీరని కోరికగా ఉన్నది ప్రధాన సమస్య రైలు సమస్య. ఆ రైలు సమస్య గురించి కూడా మా అధ్యక్షుల వారికి మేము తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా మంచినీటి సమస్య. మా చుట్టూ గోదావరి నీళ్లు అవి ఉన్న తాగడానికి నీళ్లు లేవన్నది, నీళ్లు ఇప్పించండి మహాప్రభు అని చెప్పేసి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. అదేవిధంగా నేతన్నలు, ఇది కొన్ని గ్రామాల్లో ప్రత్యేకించి నేతన్నలతో కూడుకున్న గ్రామాల్లో వారికి సరైన ప్రభుత్వం నుంచి తోడ్పాటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మా చుట్టూ సముద్ర తీరం కావాల్సినంత ఖనిజ సంపదన అంతా కూడా చాలా ఇట్లేవి కూడా మా కోనసీమ ప్రజలకు ఉపయోగపడకుండా ఈ ఓఎన్జీసీ వీళ్ళవి కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారే తప్ప దానికి ఏ విధమైన ఉపయోగం మా కోనసీమకి లేదు. ఇవన్నిటికీ కూడా మా అధ్యక్షుల వారికి తెలియజేయడం జరిగింది. దీని మీద ప్రత్యేకించి వారి నోట్తో మీరు వింటారు. ఈ ప్రశ్నలు ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అయితే బిఆర్ అంబేద్కర్ కోనసీమ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది? అయితే జరిగినటువంటి 4-5 సభలు కూడా చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్కి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సమస్యలు ఫోకస్ చేసిన జనసేన అధినేత కనువిప్పు కలిగించేటువంటి సందేశం అందించారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి. ఈరోజు సందేశం ఏ విధంగా ఉండబోతుంది జనసేన అధినేత? ప్రత్యేకించి అంటే ఇది మాకు ఈ కోనసీమ ప్రజలు అనేది చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన, అదేవిధంగా భావోద్వేగాలతో కూడుకున్న వ్యక్తులు మేము. ఎందుకంటే ఏదైనా నమ్మే ఒక వ్యక్తిని నమ్మితే అతనికి చాలా దగ్గరగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. ఈరోజు మా కోనసీమలో ఈ ముద్రగడ పద్మనాభం గారు ఎవరైతే ఉన్నారో అతన్ని నమ్మి మా కోనసీమలో ప్రతి యువకుడు కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డారు. చాలా కేసుల్లో కూడా ఇరుక్కుని ఉన్నారు. వారి పరిస్థితి అలా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వారందరి గురించి కూడా మా వాటి గురించి మాట్లాడతారు.
అది కాకుండా మీకు చెప్తాను ఎంతైనా ఇది ప్రత్యేకించి అంటే ఏముంటుంది, మాకు ఖచ్చితంగా ఓఎన్జీసీ అనేది చాలా మా యొక్క సంపదనంతా దోచుకెళ్ళిపోతుంది తప్ప మా కోనసీమకి ఏ విధమైన ఉపయోగం లేదు వాటి వల్ల. దాని గురించి ప్రత్యేకించి మాట్లాడతారు. అదేవిధంగా రైలు సమస్య అనేది మాకు తీరని కళ. అది ఆ జిఎంసీ బాల్యోగ్ గారు అనే వ్యక్తే కనుక ఉండుంటే మా కళ నెరవేరుది. కానీ ఈరోజు ప్రధానంగా మా నమ్మకం, మా కోనసీమ ప్రజల నమ్మకం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక సమస్యను తీసుకుంటే ఆ సమస్య నెరవేరుతుందనే నమ్మకం మాకుంది. ఈ రైలుకి ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులు ఏతనో మా అధ్యక్షుల వారి నోటంపుడు వచ్చిన ప్రశ్నలకి ఖచ్చితంగా సమాధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని మేము నమ్ముతున్నాం. అయితే ప్రధానంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా జన నీరాజనాలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కమెంట్స్ చేస్తుందంటే అధికార పార్టీ కూడా వైసీపీ కమెంట్ చేస్తుంది. అయితే ముద్రగడ పద్మనాభం కూడా వారికి తోడ్పాటును అందిస్తూ కూడా మొన్న ఒక లేఖ రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు? అసలు ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలా విమర్శలు ఆయన మీద వినపడతా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా మంచిగా వచ్చినట్టు గారు, ఈరోజు ఆయన ఒక వ్యక్తి ఉద్యమం చేస్తాం, ఉద్యమం జాతి కోసం చేస్తాం, కానీ ఒక వ్యక్తి స్వలాభం కోసం చేసిన కార్యక్రమం ఆ తులిసంగనట్టున అది ఆ రోజు మా యువకులు తెలుసుకోలేకపోయినా ఈరోజు నిన్న రిలీజ్ చేసిన లేఖ ఏదైతే ఉందో అతని యొక్క కపటతనాన్ని, అతని యొక్క నక్క జిత్తుల్ని బయట పెట్టింది. అతనిలో ఉన్న మనస్తత్వంలో ఉన్న అదంతా కూడా ఆ ఒక్క లేఖలో బహిర్గతమైంది. అందులో ముఖ్యంగా ఆయన 2 సార్లు విజయం చేకూర్చింది. ఆయన 2 సార్లు మీ ప్రైమ్ న్యూస్ ద్వారా మీకు తెలియజేసేది ఆయనకు ఒకటే, నిజాయితీ గెలుస్తూ ఉంటుంది కానీ గెలిచిందంతా కూడా నిజాయితీ కాదు. అందులో భాగంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన యొక్క డబ్బు మదం ఆయన గెలిపించిందే తప్ప ఆయన గెలిచాడన్న దాని మీద అతను నిజాయితీ పరుడు అంటే ఇక మొత్తం ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి. ఈరోజు కాకినాడలో తీసుకుంటే అతని యొక్క దుశ్చర్యలు, అతని ఆగడాలు మా కోనసీమలో మీకు ఇందాక చెప్పాను సమస్యల కోనసీమలో ఎందుకు అయిందంటే మాకు గంజాయి అనేది మా కోనసీమ ప్రజలకి తెలియంది. ఏదైనా పూజ వస్తువు కింద మాకు తెలిసిన వస్తువుని ఈరోజు ఒక మాదక ద్రవ్యం ప్రతి ఒక జన సంచారం లేని చోట్ల ఒక 4 కుర్రాలు కూర్చున్నారంటే ఖచ్చితంగా గాంజా సేవించే స్థితికి మా కోనసీమ తీసుకొచ్చిన వ్యక్తి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అటువంటి వ్యక్తికి ఈ ముద్రగడ పద్మనాభం గారు లేఖ రూపంగా అతని యొక్క మనసులో ఆయన సపోర్ట్, ఈ పార్టీకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నాడు, మా కాపు యువతని ఏ రకంగా ప్రలోభ పెట్టి పక్కదారి మళ్లించారు అన్నట్టు కూడా మీకు లేఖ ద్వారా మీకు బహిర్గతమైందని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే 2 చోట్ల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పోటీ చేసి ఓడిపోయిన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఎటువంటి కామెంట్స్ చేస్తాడు? ఖచ్చితంగా కూడా ఇవన్నీ వీధి రౌడీలాగా ఉన్నాయి అంటూ కూడా కామెంట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ వీధి రౌడీతో పోల్చడాన్ని ఎట్లా చూడొచ్చు? ఐదులో కూడా లేఖలో పేర్కొన్న విషయంగా అయితే ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. అయితే ఒక పార్టీ అధ్యక్షుడిని ఇక్కడ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా పేర్కొనడాన్ని ఎట్లా చూడాలి? సార్ మళ్ళీ మంచిగా వచ్చినాయి ఇది మేము చెప్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ సినీ నటుడే సార్. అంటే నేను బిజినెస్ మ్యాన్ని, నేను వ్యాపారం చేయొద్దా అంటే నేను వ్యాపారం చేయకుండా రాజకీయాలు తిరుగుతాను, అక్రమ సంపాదించి నా కుటుంబాన్ని పోషించాలా? ఇటువంటి చేతకాని మాటలు, సన్నాసి మాటలు ఇక మళ్ళీ చెప్తున్నాం. వీధి రౌడీ గురించి అన్నారు. అసెంబ్లీ వేదికగా ఏం చేస్తారు? చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు చేసిన ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి ఏం భాష మాట్లాడుతున్నారు? ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలు చర్చ అక్కడ చూద్దామంటే చూడలేని స్థితిలో వాళ్ళ నోట్లోంచి వచ్చి భాష, వాళ్ళ విధానం, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసే వీధి రౌడీలు మామూలు ఎక్కడ లేరు. అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి 151 ఎమ్మెల్యేతో వీధి రౌడీలు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కోనసీమ జిల్లా వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి నాయకులు చెప్తున్నారు. ఈ సమస్యలన్నీ కూడా ఈ రోజు ఉదయం 11 గంటలకి నిర్వహించేటువంటి జనవాణి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారు. ఖచ్చితంగా కోనసీమ జిల్లాకి అదైతే ప్రశాంతంగా పచ్చదనంగా ఉండేటువంటి కోనసీమ జిల్లాకి ఏదైతే ఈ గంజాయి అనేది తెలియదు. ఖచ్చితంగా వారన్నింటినీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వారందరినీ కూడా యువతనంతా కూడా పాడు చేశారని కూడా జనసేన నాయకులు అయితే చెప్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ 5 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. ప్రస్తుతానికి స్థానిక కొద్దిసేపట్లోనే ఏదైతే స్థానిక పుర ప్రముఖులందరితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతా ఉన్నారు. 11 గంటలకి జనవాణి కార్యక్రమం నిర్వహించబోతా ఉంది. సాయంత్రం ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆ సభకి చేరుకుంటారు. ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్కి ఆ జన నీరాజనాలు పలుకుతున్నారని చెప్పుకోవచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ.